నమస్కారం గైస్. ఈరోజు లెక్చర్లో మీరు మీడియా అంటే ఏంటి, మీడియా మనం ఎలా వాడతాం హెచ్టిఎంఎల్లో. మీడియా అంటే రెండు రకాలు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఆడియో, ఇంకోటి వచ్చేసి వీడియో. ఓకే, ఈ రెండు రకాల మీడియాలు మనం హెచ్టిఎంఎల్లో వాడతామండి. సో ఇప్పుడు మనం ఆడియో ఇచ్చుకోవాలన్నా వీడియో ఇచ్చుకోవాలన్నా ఎలా ఇచ్చుకుంటాము మన హెచ్టిఎంఎల్లో అన్నది లాస్ట్ లెక్చర్లో మనం ఇన్పుట్స్ ఎలా ఇచ్చుకున్నామో చూసాం కదా. ఇప్పుడు గ్యాప్ ఇచ్చుకుని మీడియా ఎలా వాడాలనో చూస్తాం. ఫస్ట్ మనం వీడియోని ఎలా వాడాలో చూస్తాం. ఓకే, సో ఈ basics.html ఏదైతే ఫైల్ ఉందో అది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని గ్యాప్ ఇచ్చుకోండి, సో మీకు అర్థమవుతుందని. ఇప్పుడు వీడియో ట్యాగ్ అన్నది ఎలా ఇవ్వాలో చూద్దామండి. సో వీడియో ట్యాగ్కి ఓపెనింగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుందండి. సో దాని సింటాక్స్ ఏంటంటే వీడియో అండి. ఓకే, మనం వీడియోని వాడాలి అని అనుకుంటే వీడియో అని ఇవ్వాలండి. సో మీరు ఇంటర్నెట్కి వెళ్ళి శాంపుల్ వీడియో అండ్ శాంపుల్ ఆడియో డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక బన్నీ యొక్క శాంపుల్ వీడియో ప్లస్ ఒక రింగ్ టోన్ డౌన్లోడ్ చేశానండి. సో దీన్ని నేమ్ మారుస్తాను, నేమ్ మార్చి బన్నీ అని పెడతాను. ఆడియోది వచ్చేసి రింగ్ టోన్ అని పెడతానండి, రింగ్ టోన్. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే వీడియోని ఇచ్చాం కదండి, చూసుకుంటే మీరు బన్నీ అండ్ రింగ్ టోన్ అని వస్తుంది చూసారా. సో దానికి కూడా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. కావాలంటే మీడియా అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తాను మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలన్నది. ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని మీడియా అని పెట్టుకుని ఈ రెండిటిని ఈ ఫైల్లో వేసేయండి. సో అలానే చేసుకోవచ్చు, లేకపోతే బయట ఉన్నా పర్వాలేదండి, నో ప్రాబ్లం. బట్ నేను ఒక వేరే ఫోల్డర్లో ఉంటే మనకు తెలుస్తుంది, ఓకే ఇమేజెస్ ఇందులో ఉన్నాయి, ఓకే మన మీడియా ఇందులో ఉంది అని మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇప్పుడు మనం వీడియోని ఇచ్చాం కదా, ఇందులో ఏమి ఇచ్చుకోవాలి అని అంటే అట్రిబ్యూట్స్ ఉన్నాయండి, 3 అట్రిబ్యూట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి విడ్త్ అండి. ఓకే, విడ్త్ వచ్చేసి 300 పిక్సెల్ అని ఇద్దాం. ఓకేనా. సో ఇది ఆల్రెడీ మనం ఇమేజెస్లో మాట్లాడుకున్నాము, ఐఫ్రేమ్లో మాట్లాడుకున్నాము. సేమ్ అండి, ఆడియో కన్నా వీడియో కన్నా ఇలాగ మనం ఆ హైట్ విడ్త్ ఇచ్చుకుంటామండి. సో ఇక్కడ వచ్చేసి నేను 300 ఇస్తానండి. 300 పిక్సెల్ అని ఇస్తాను విడ్త్కి హైట్కి. ఓకే, సో ఇంకొకటి వచ్చేసి కంట్రోల్స్ అండి. ఓకే, కంట్రోల్స్ అంటే ఇప్పుడు మనం ఒక వీడియో ప్లేయర్ వచ్చినప్పుడు దానికి కంట్రోల్స్ ఏముంటాయండి, ప్లే ఉంటుంది, ఆడియోకి ఉంటుంది, ఫుల్ స్క్రీన్ అవ్వడానికి ఉంటుంది, ప్లస్ టైం వస్తుంది కదా, ఎంత టైం రన్ అయింది అన్నది, ఇవన్నీ కంట్రోల్స్ అండి. సో ఈ కంట్రోల్స్ మనకి స్క్రీన్ మీద రావాలి అంటే మీరు ఈ కంట్రోల్స్ వాడాలండి, గుర్తుంచుకోండి. సో ఈ మధ్యలో ఏదైతే మనకి వీడియో ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ ఉన్నాయో ఆ రెండిటి మధ్యలో ఒక ట్యాగ్ వస్తుందండి. ఓకే, ఆ ట్యాగ్ పేరే సోర్స్ అండి, గుర్తుంచుకోండి. సోర్స్లో మనకి 2 ఉంటాయండి అట్రిబ్యూట్స్. ఫస్ట్ అట్రిబ్యూట్స్ వచ్చేసి ఎస్ఆర్సి అండి. మీకు గుర్తుంది అనుకుంటున్నాను, ఇమేజ్ ట్యాగ్లో మనం ఎస్ఆర్సి వాడాము. ఓకే, అలాగే ఐఫ్రేమ్లో కూడా ఎస్ఆర్సి వాడాం, అలాగే వీడియోలో కూడా మనం సోర్స్ వాడాలండి. ఇప్పుడు ఇందులో ఏంటండి, మీడియాకి వెళ్ళి ఏంటండి ఇది bunny.mp4 గుర్తుంచుకోండి. ఈ యొక్క ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో ఎక్స్టెన్షన్ కూడా మీరు ఇవ్వాలి. ఓకే, ఎస్ఆర్సిలో ఇది ఇచ్చిన తర్వాత ఇంకొకటి వచ్చేసి అట్రిబ్యూట్ టైప్ అండి. అంటే ఏ టైప్ ఆఫ్ ఫైల్ ఇస్తున్నారో కూడా మనం మెన్షన్ చెయ్యాలండి. ఇంకొకటి సోర్స్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదండి, గుర్తుంచుకోండి. సోర్స్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. సో టైప్లో ఏం రాయాలంటే ఏంటండి ఇదంతా ఒక వీడియో, అవునా. సో వీడియో అని రాసి స్లాష్, ఇది ఏ ఎక్స్టెన్షన్ అండి, ఏదైతే ఎక్స్టెన్షన్ మీరు ఇస్తున్నారో ఆ యొక్క ఎక్స్టెన్షన్ ఇక్కడ ఇవ్వాలండి, MP4. ఓకేనండి. సో ఇలాగ మీరు ఎక్స్టెన్షన్లో MP4 అని ఇచ్చుకుంటే సరిపోతుందండి, మనకి వీడియో అన్నది మనకి స్క్రీన్ మీద వస్తుంది. సో ఇప్పుడు నేను నా ఫైల్ ఓపెన్ చేసుకుని రిఫ్రెష్ చేస్తే, ఇది ఇంకా ఫామ్ సబ్మిషన్లో ఉంది. సో రిఫ్రెష్ చేస్తే నేను కిందకి వెళ్తే చూడండి, చూసారా నాకు వీడియో వచ్చింది. ఇక్కడ ఫుల్ స్క్రీన్ చేసుకోవడానికి వచ్చింది, ఇంకా ఇక్కడ నాకు ప్లేబ్యాక్ స్పీడ్ ఉంది, పిక్చర్ ఉంది, అలా ఆడియో చూసారా ప్లే కూడా అవుతుంది, ప్లే పాజ్. నేను ఇక్కడ ప్లే కొడితే ప్లే అవుతుంది, పాజ్ కొడితే పాజ్ అవుతుంది. సో ఇలాగే వీటిని కంట్రోల్స్ అంటారండి. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కంట్రోల్స్ అండి. ఓకే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి కంట్రోల్స్. ఓకే, సో మనం ఇక్కడ కంట్రోల్స్ అని పెట్టాం కదా, సో దానివల్ల వస్తుందండి. ఇప్పుడు కంట్రోల్స్ తీసేసి రిఫ్రెష్ చేస్తాను, చూడండి. చూస్తే జస్ట్ వీడియో వస్తుందండి. ఓకే, మన కంట్రోల్స్ ఏవి రావట్లేదు చూసారా. సో అందుకని మనం కంట్రోల్స్ అని ఇచ్చుకుంటామండి. అర్థమైంది అనుకుంటున్నాను వీడియో అందరికీ. సో రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు
నాకు చూసారా మళ్ళీ కంట్రోల్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ప్లే కొడితే నాకు వీడియో ప్లే అవుతుందండి, పాజ్ కొడితే నాకు వీడియో పాజ్ అవుతుంది. సో ఇదండి బేసిక్గా మన హెచ్టిఎంఎల్లో ఒక వీడియోని ఇంక్లూడ్ చెయ్యాలి అంటే ఇలా చెయ్యాలండి. సో ఇప్పుడు వీడియో అయిపోయింది కదండి, ఇప్పుడు ఆడియోకి వెళ్దామండి. సేమ్ వీడియో ఎలా చేసామో సేమ్ అండి ఆడియోకి కూడా. కాకపోతే ఏం మారుతుంది అని అంటే దీనికి విత్ హైటు మీరు ఇచ్చుకోవచ్చు, బేసిక్గా ఇవ్వం ఎందుకంటే అది స్టాండర్డ్ ఉంటుంది. సో సేమ్ అండి, సేమ్ ఉంటుంది. కాకపోతే సోర్స్లో మనం ఇది మారుతుంది, ఈ వాల్యూ ఏదైతే ఉందో, ఎందుకంటే మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో దాని యొక్క పాత్ ఇవ్వాలి, అంటే అది ఎక్కడ ఉందో చెప్పాలి. ప్లస్ వీడియో బదులు ఏం రాస్తారండి, ఏంటిది ఆడియో. సో ఆడియో ఆడియో అంటే ఇక్కడ ఏ అయితే ఎక్స్టెన్షన్ ఉందో ఆ ఎక్స్టెన్షన్ ఇచ్చుకోవాలండి. సో చూద్దామండి అలా ఎలా ఇచ్చుకోవాలో. బిఆర్లు ఇచ్చుకొని ఇప్పుడు నేను ఏం ఇవ్వాలండి, ఆడియో అని ఇవ్వాలండి. ఓకే, ఆడియో ట్యాగ్ కాబట్టి ఆడియో అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఏంటండి కంట్రోల్స్ అని ఇచ్చుకుంటానండి. కావాలంటే మీరు విత్ హైట్ కూడా ఇచ్చుకోవచ్చు, బట్ ఆల్రెడీ మీకు అది తెలుసు కాబట్టి నేను ఇవ్వట్లేదు. సో ప్రస్తుతానికైతే నేను కంట్రోల్స్ అని ఇస్తున్నాను. ఓకే, సో అది కంట్రోల్స్ అంటే మీరు ఆల్రెడీ వీడియోలో చూపించాను కదండి, సేమ్ అలాగే దీనికి కూడా కంట్రోల్స్ ఉంటాయన్నమాట. సో అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సోర్స్. దీనికి సోర్స్ ఎలా వాడాము అలాగే దీనికి కూడా సోర్స్ అని ఉంటుందండి. ఓకే, ఎస్ఆర్సి అంటే సోర్స్ యొక్క ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పాలండి మనం. సో మీడియాలో ఎక్కడుందండి, ringtone.mp3. ఓకే, మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో మామూలుగా గూగుల్కి వెళ్ళి కొట్టండి శాంపుల్ ఆడియోస్ అని, శాంపుల్ వీడియోస్ అని మీకు వస్తాయి. ఓకే, అది మీ ఫైల్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని మీడియాని అందులో పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు టైప్ వచ్చేసి ఏంటండి ఇదంతా ఆడియో. సో ఆడియో /MP3ని ఏమంటారండి, ఒక టైప్ దీంట్లో MPEG అంటారండి. గుర్తుంచుకోండి, MP3ని MP3 అని రాయమండి, MPEG అని రాస్తామండి. అది టైప్ పేరు దాన్ని. ఓకే, ఎక్స్టెన్షన్ మాత్రం MP3 అని వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం వీడియో కాబట్టి MP4 అని సేమ్ రాసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు క్లోజ్ చేయండి. గుర్తుంచుకోండి, సోర్స్కి క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. సో ఇప్పుడు మన అవుట్పుట్ చూసుకుంటే రిఫ్రెష్ చేస్తే చూసారా నాకు ఇక్కడ వచ్చింది, కంట్రోల్స్ వచ్చాయి చూసారా. ఇక్కడ ప్లేబ్యాక్ స్పీడ్ అని, ఆడియో ఆపేయడానికి, ప్లే చేయడానికి. ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి, చూసారా అందరికీ వినపడుతుంది అనుకుంటున్నాను. సో అలాగా మనకి ఇక్కడ ప్లే అవుతుంది చూసారా. అలాగా ఆడియో ఇంకా వీడియో ఇచ్చుకోవాలండి మన వెబ్సైట్లో. ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియో చేశారు, యూట్యూబ్ నుంచి కాకుండా మామూలుగా డైరెక్ట్గానే ఇవ్వాలి అని అనుకున్నారు, అలాంటప్పుడు ఇలా ఇచ్చుకోవచ్చండి. లేకపోతే మీరు ఒక సాంగ్స్ ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సాంగ్స్ ఇచ్చే వెబ్సైట్స్ ఉంటాయి చాలా. సో అలాగ మీరు సాంగ్స్ ఇచ్చుకోవాలి అని అనుకుంటే ఇలా ఇచ్చుకోవాలండి. ఓకేనా, అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఇందులో ఒకటి ఉంటుందండి, మనకి ఆటో ప్లే అవుతుందా అండి అంటే ఆటో ప్లే అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ ఆటో ప్లే అని ఉంది చూసారా. కాకపోతే ఆటో ప్లే వీడియో డైరెక్ట్గా ప్లే అవ్వాలి అంటే ఈ ఆటో ప్లే అన్నది ఇంకొక ఏంటంటే ఇది అట్రిబ్యూట్ అండి. ఓకే, ఇది నేను ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ప్లే అవుతుంది అంటే ప్లే అవ్వదండి. ఎందుకు అవదో చూద్దాం. చూసారా నాకు ప్లే అవ్వట్లేదు. డైరెక్ట్ ఆటో ప్లే అంటే ఏంటి, నేను రిఫ్రెష్ చేసిన వెంటనే నా పేజ్ని వీడియో అన్నది ప్లే అయిపోవాలి, దాన్ని ఆటో ప్లే అంటామండి. ఎందుకు అవ్వట్లేదు అండి అంటే క్రోమ్ ముందు అయ్యేదండి, ఈ ఆటో ప్లే ఏదైతే వాడుతున్నామో మనం ముందు అయ్యేది, ప్లే అయిపోయేది. కాకపోతే ఎప్పుడైతే అదేంటి రీసెంట్ టైమ్స్లో అందరికీ యూజర్స్కి బ్రౌజర్లో ఒక పేజ్ లోడ్ చేసిన వెంటనే వీడియోలు ప్లే అయిపోవడం అని, ఏదేంటి ఆడియో వచ్చి చిరాకు వస్తుందని చెప్పి ఏదైతే ఈ ఆటో ప్లే ఉందో, మీరు ఆటో ప్లే వాడాలి అంటే వీడియోని మ్యూట్ చెయ్యాలి అని ఒక రూల్ పెట్టిందండి. సో ఇప్పుడు నేను మ్యూటెడ్ అని వాడతానండి. మ్యూటెడ్ అంటే ఆడియో ప్లే, ఏదైతే వీడియోకి ఆడియో ఉందో అది ప్లే అవ్వదండి, మ్యూట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఇది పెడితేనే నాకు ఈ ఆటో ప్లే అన్నది పనిచేస్తుందండి. సో ఇప్పుడు రిఫ్రెష్ చేసి చూద్దాం. చూసారా, నేను రిఫ్రెష్ చెయ్యంగానే నాకు వీడియో ప్లే అయిపోతుంది. బట్ ఆడియో చూసుకుంటే నాకు ఆడియో మ్యూట్లో ఉంది. సో అలాగా మనం మ్యూట్ పెడితేనే, ఎందుకంటే జనాలకి చిరాకు వచ్చేసేదండి, ప్లే చేసిన వెంటనే సడన్గా ఆడియో రావడం, వీడియో ప్లే అయిపోవడం, అదంతా చిరాకు అయ్యేది అనమాట వాళ్ళకి. సో అందుకని చెప్పి వాళ్ళకి సేమ్ అండి, అందుకని అది తీసేశారు. సో బేసిక్గా ఆటోమేటిక్గా నా వీడియోకి ప్లే అవ్వాలి అంటే మీరు ఈ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడాలండి. సో ఆడియోకి లేవా అంటే ఆడియోకి కూడా మ్యూటెడ్ అన్నది ఉందండి. ఓకే, మ్యూటెడ్ అన్నది ఉంది. ఇప్పుడు మీరు రిఫ్రెష్ చేస్తే
చూసారా మ్యూట్ అయిపోయి ఉంది. సో ఇప్పుడు నేను మ్యూటెడ్ తీసేస్తాను చూడండి. తీసేసి రిఫ్రెష్ చేస్తే నాకు అన్మ్యూట్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఆటో ప్లే పనిచేస్తుందా అండి మ్యూట్ చేసేసి మనం ఆటో ప్లే వాడచ్చా అండి అంటే, ఇప్పుడు ఆడియో అన్నాక మనం మ్యూట్ చేసేస్తే ప్లే అయితే ఏంటి అవ్వకపోతే ఏంటండి. సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే అవ్వదండి, ఎందుకంటే బ్రౌజర్ ఏంటి మ్యూట్లో ఉంది కదా, ప్లే చేయడం ఎందుకని ఆపేస్తుందండి. సో బేసిక్గా అది ప్లే అవ్వదు. ఓకే, సో ఎందుకంటే ఆడియో అన్నది మనకి మ్యూట్లో ఉంటే ప్లే అయితే ఏంటి, ప్లే అవ్వకపోతే వీడియో అంటే మనకు కనిపిస్తుంది ఏదో ఒకటి. ఓకే, మనకు వీడియో చూసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది ఆడియో ఆటోమేటిక్గా ప్లే అవుతుంది అని. బట్ ఆడియోకి ఏంటంటే ప్లే అవ్వాల్సిన అవసరం ఏంటి, అది ఆడియో కదా, దానికి వేరే రిప్రజెంటేషన్స్ లేవు, అవునా. సో అలా అనమాట. సో అందరికీ ఆడియో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు కమింగ్ అప్ ఒక టాస్క్ ఉంటుందండి మీకు. టాస్క్ అంటే ఒక మినీ ప్రాజెక్ట్ హెచ్టిఎంఎల్తో. ఓకే, ఆ వీడియో ఇప్పుడు మీరు చూడండి. సో ఇది వచ్చేసి మీ యొక్క మినీ ప్రాజెక్ట్ అండి. హెచ్టిఎంఎల్లో మీరు నేర్చుకున్నంత ఇది సమయం ఇప్పుడు అప్లై చేయడానికి. ఓకే, సో ఫస్ట్ నాకు ఒక హెడ్డింగ్ కావాలి, వెల్కమ్ టు మై వెబ్సైట్ అని. తర్వాత ఒక ఫోటోలో నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ ఫోటో వాడుకోవచ్చు, మీరు వీడియో వాడుకోవచ్చు. నేనైతే ఫోటో వాడాను, మీరు కావాలంటే ఒక వీడియో వాడండి. ఓకే, సో ఇక్కడ నేను నా గురించి చెప్తున్నాను. మై నేమ్ ఇస్ నవీన్, ఐఎమ్ అ ప్రోగ్రామర్, ఐ లవ్ కోడింగ్, మై స్కిల్స్ ఆర్ అని. సో మీరు కూడా మీ గురించి నేనైతే ఒక లైన్ రాశాను, మీరు ఒక 5-6 లైన్లు రాయండి. రాసి మీ స్కిల్స్ అన్నీ నాకు ఇలా రావాలి. సో ఈ స్ట్రక్చర్ చూడండి నేను ఎలా రాశానో. వెల్కమ్ టు మై వెబ్సైట్ అని వచ్చింది, ఒక ఇమేజ్ వచ్చింది, ఒక గీత వచ్చింది, ఇమేజ్ వచ్చింది, ఆ తర్వాత మీ యొక్క డిస్క్రిప్షన్ వస్తుంది, ఆ తర్వాత మీ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఇలాగే కావాలి, ఆ తర్వాత కాంటాక్ట్ మీ, నన్ను కాంటాక్ట్ చేయండి అని, మీ నేమ్, ఈమెయిల్, ఓకే, మెసేజ్ టైప్ చేయండి అని, సబ్మిట్ అని. ఓకే, నేను సబ్మిట్ మీద క్లిక్ చేస్తుంటే చూసారా నాకు ఫిల్ అవుట్ ద ఫామ్ అని చూపిస్తుంది. సో ఇవన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ తర్వాత ఒక లైన్ వచ్చి ఇట్స్ నైస్ మీటింగ్ యూ ఆల్, గుడ్ బై, హ్యాపీ కోడింగ్. సో ఇది ఒక మినీ వెబ్సైట్ అనమాట. ఓకే, అందంగా లేదని నాకు తెలుసు, దీన్నే అందంగా సిఎస్ఎస్ అని ఫర్దర్గా చేద్దాం. బట్ ఇది నేను మీకు ఇస్తున్న మినీ ప్రాజెక్ట్ హెచ్టిఎంఎల్లో. సో ఇది మీరు ఇప్పుడు తయారు చేయాలండి. అందరూ కూర్చుని మొత్తం లంచ్ చేస్తారో డిన్నర్ చేస్తారో, ఇది ఏ టైంకి అయితే స్టార్ట్ చేస్తున్నారో లంచో డిన్నరో స్నాక్సో తినేసి కూర్చుని ఆలోచించండి, నేను ఎలా చేస్తే నాకు ఇలాంటి వెబ్సైట్ స్ట్రక్చర్ వస్తుంది అని ఆలోచించి మొదలుపెట్టండి. ఇక్కడ కూడా మీరు చూస్తే ప్రాజెక్ట్ అని వస్తుంది చూసారా. సో ప్రాజెక్ట్ అని వచ్చి ఇలా మీరు ఆలోచించి మొత్తం జాగ్రత్తగా ఇలా ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ కోడింగ్ చెయ్యండి. ఓకే, అందరూ చేస్తారని కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ క్లాస్లో ఇది ఎలా రాయాలి అన్నది నేను ఒక చిన్న వీడియో లాంచ్ చేస్తాను. బట్ మీ అంతటి మీరు ట్రై చెయ్యండి, ట్రై చేయకుండా డైరెక్ట్ సొల్యూషన్ వీడియో చూడొద్దు. ఓకే, సో హ్యాపీ కోడింగ్ అండి. అందరూ ఈ ప్రాజెక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. హ్యాపీ కోడింగ్ అండ్ గుడ్ బై.